హాయ్ అండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ దుపట్టా అండి. మన రెగ్యులర్ కస్టమరే. ఈ దుపట్టాకైతే కట్ వర్క్ చేయమని చెప్పారు కస్టమర్ అయితే. సో, నేను మనకేంటంటే కట్ వర్క్ డిజైన్ అవసరం లేదండి. మన దగ్గర ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌తో కూడా కట్ వర్క్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి డిజైన్ అండి. మీకు ఫుల్ డిజైన్ చూపిస్తాను. ఇది డిజైను. మీకు బ్యాకెళ్ళని చూపిస్తాను గ్రాఫ్‌లోకి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా పెన్ డ్రైవ్ పీడిఎఫ్ అండి. ఇట్లా నేను డిజైన్‌లో ఉన్న హ్యాండ్ తీసుకున్నాను. మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ మనకి కింద కట్ వర్క్ డిజైన్ కాబట్టి నేను ఇలా హ్యాండ్ అయితే తీసుకున్నాను. మన దగ్గర కట్ వర్క్ డిజైన్ లేకపోయినా అవసరం లేదండి. ఇలా మనకి బ్లౌజ్‌లో అయితే మనకి కట్ వర్క్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి. అలా నేను డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి మనకి ఇలా మూవ్ అవుతుంది చూడండి ఫ్రేమ్ వచ్చేసి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ కట్ వర్క్ కాబట్టి ఇలా నేను స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఇలా ప్లస్ మనం ప్రెస్ చేసామంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్రెడీ వేశాను. మీకు ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా స్టార్టింగ్ పాయింట్ మనకి నీడిల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో, మనము ఈ పాయింట్ దగ్గర అయితే జాయిన్ చేయాలి. ఇప్పుడు మీకు జాయింట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇలా ఫ్రేమ్ మీద అయితే క్లాత్ అనేది పెట్టేసుకున్నాను. మనకి చూడండి ఈ జాయింట్ దగ్గర అయితే మనకి ఎగ్జాక్ట్ క్లాత్ అనేది ఉండాలి జాయింట్ వచ్చేటట్టు. ఇలా క్లాత్ అనేది సెట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చేస్తాను. ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా అండి కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ మనకి ఓన్లీ కట్ వర్కే కాబట్టి ఈ డిజైన్ నుంచి మనం తీసేది. మళ్ళీ జాయింట్ కనుక కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే డిజైన్ అనేది మనకి లుక్ పోతుంది. సో, కస్టమర్ దగ్గర మనం మాట పడాల్సి వస్తుంది. అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మనమైతే దగ్గర నుండి అయితే డిజైన్ ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తున్నానండి. మనం ఇలా స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం వచ్చేసి నీడిల్ అనేది కరెక్ట్ ఉందా లేదా జాయింట్ దగ్గర అనేది చూసుకోవాలి. మీకు అది కూడా నేను చూపిస్తాను జూమ్ చేసి. ఇప్పుడు నేను నీడిల్ అనేది మనకి జాయింట్ దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తున్నాను. కొంచెం ముందుకైతే వచ్చింది. సో, మనము ఇక్కడ ఈ థ్రెడ్ సింబల్ని మనము టచ్ చేసామంటే మనకి యాంగిల్స్ అనేది వస్తుందండి. ఈ యాంగిల్స్ మనకి నీడిల్ వచ్చేసి కిందకు ఉంది కాబట్టి పైకి వెళ్ళాలంటే ఈ యాంగిల్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. మనకి నీడిలు చూడండి సరిపోతుంది అనుకునేదాకా ఈ యాంగిల్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు జాయింట్ అనేది కరెక్ట్గా సెట్ అయిందండి. ఇప్పుడు నేను మిషన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి. ఫుట్ కిందకనేసి పెద్ద మిషన్స్ మీద దుపట్టాస్ అనే కాదండి శారీ మీదైనా వేసుకోవచ్చు. స్టార్టింగ్ కదా నేను ఇలా ఒక 40 స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను నేను. మనకు ఓన్లీ కట్ వర్కే కావాలి ఈ డిజైన్కి వచ్చేసి. దుపట్టాకి అనే కాదండి మనం శారీస్ కూడా హాఫ్ శారీస్ కూడా కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మిషన్ అనేది నేను స్టాప్ చేస్తున్నాను చూడండి. ఇలా స్టాప్ చేయకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి ఈ డిజైన్ అనేది వేసేస్తుంది. మనకు అవసరం లేదు ఆ డిజైను. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మిషన్ ఇప్పుడు ఆఫ్ చేశాను కదా, ఫుట్ అనేది పైకి అనేసి మనకి ఇక్కడ యారోస్ ఉంటాయి కదా, ఇది సెకండ్ కలర్, థర్డ్ కలర్, ఫోర్త్ కలర్ ఇట్లా మనకు అవసరం లేదు కాబట్టి మనకి లాస్ట్ కలర్ ఏంటంటే మనకి కట్ వర్క్ షేప్ ఒక్కటే కావాలి. సో, అలా మనకి ఇప్పుడు లాస్ట్ కలర్లో మనకు కట్ వర్క్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఫుట్ అనేది కిందకి దించి మిషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనకి కట్ వర్క్ అనేది వేస్తుంది. ఏంటంటే నేను ఈ డిజైన్లో ఉన్న డిజైన్ మొత్తం స్కిప్ చేసి ఓన్లీ కట్ వర్క్ మాత్రమే వేస్తున్నాను ఈ డిజైన్కి వచ్చేసి. ఈ దుప్పట్టాకి ఇంకా వేరే కట్ వర్క్ డిజైన్ అనేది అవసరం లేదండి. మన దగ్గర ఉన్న డిజైన్స్తోనే మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ కట్ వర్క్ సంథింగ్ ఏదైనా చేయొచ్చండి. కొంచెం ఓపిక కావాలి. నేను ఈ కట్ వర్క్ చేయడానికైతే మిషన్ దగ్గరే ఉండి ఆపుకొని అయితే చేస్తున్నానండి. లేదు అలా మనం పెట్టేసి వెళ్ళాలి అంటే మిషన్ అనేది ఆటోమేటిక్గా డిజైన్ మొత్తం కుట్టేస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను, ఇంతకుముందు వేసింది కూడా. డిజైన్ మొత్తం మనకి ఇలా అవుట్లైన్ అనేది వేస్తుందండి. నేను ఆల్రెడీ వేసింది అయితే చూపిస్తాను మీకు. ఈ షేప్ ఎలా తీసానో కూడా అది కూడా మీకు చూపిస్తాను. మనకి కట్ వర్క్ వచ్చేసి
ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకి ఇలా వస్తుంది. దీనికి నేను మనం అగరబత్తితో అయినా కాల్చుకోవచ్చు, లేదు అంటే జెట్. నేనైతే సిజర్ తోటైతే తీస్తున్నాను. సింపుల్ అండి సిజర్‌తో. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అనేది మనం కట్ చేయాలి. కట్ వర్క్ అనేది. ఇంకోటేంటంటే కొంచెం ఇటు మనకి టైట్‌గా పట్టుకుంటే మనకి కట్ చేయడానికి బావుంటది. అగరబత్తితో చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే సిజర్‌తో అయితే కొంచెం బావుంటది కదా అనేసి నేను సిజర్‌తో అనేది కట్ వర్క్ అనేసి కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి డిజైన్ అయితే. నేను ఈ కట్ వర్క్ కోసం ఒక డిజైన్ వేరే డిజైన్ ఏది పర్చేస్ కూడా చేయలేదు. నా దగ్గర ఉన్న కట్ వర్క్ డిజైన్స్‌తోనే ఇలా నేను దగ్గరుండి ఆపి కట్ వర్క్ చేసుకున్నాను. ఈ దుపట్టాకొచ్చేసి మనకి కంప్లీట్ అయిన తర్వాత చూడండి చాలా డీసెంట్ లుక్ అయితే వచ్చింది ఈ స్వెటర్‌కి. సారీ, ఈ దుపట్టాకి. సారీ ఫర్ ద మిస్టేక్. బాగుంది కదండీ! మీకెవరికైనా లో బడ్జెట్టేనండి. మీకెవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. సూపర్ ఉంది ఫినిషింగ్ కానీ. సిజర్‌తోనే తీసానండి మొత్తం. ఎక్కడ నేను అగరబత్తి అనేది పెట్టలేదు. చాలా నీట్‌గా ఉంది డిజైన్ అయితే. థాంక్స్ ఫర్ వాచింగ్.